హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మన కిచెన్‌లో ఈ వేసవిలో ఒంటికి చల్లదనాన్ని, కడుపు కమ్మదనాన్ని ఇచ్చే మంచి రుచికరమైన పెసరపప్పు చారుని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపించబోతున్నానండి. ఈ పెసరపప్పు చారు ఎంత రుచికరంగా ఉంటుందో అంత ఆరోగ్యకరం కూడానండి. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఎలాంటి అనారోగ్యాలు లేని చారు ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా ఈ పెసరపప్పు చారేనండి. ఇది అధిక వేడిని తగ్గించి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎంతో రుచికరమైన ఈ పెసరపప్పు చారుని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఒక టీ గ్లాస్ కొలతతో పెసరపప్పు వేసుకోండి. ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ అవసరం లేదండి. ఇలా విడిగానే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. హై ఫ్లేము మీడియం ఫ్లేము పనికిరాదండి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుని అప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన పెసరపప్పుని ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్ గిన్నె తీసుకుని అందులో ఈ పెసరపప్పు వేసుకుని 2, 3 సార్లు బాగా కడగండి. కడిగిన తర్వాత మనం తీసుకున్న పెసరపప్పుకి తగ్గట్టుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత 2 మీడియం సైజు టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోకి 2 పచ్చిమిర్చి వేస్తున్నానండి. నేను కారం కూడా వేస్తాను కాబట్టి ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం తగ్గించి వేశాను. ఇప్పుడు దీంట్లోకి మనము టీ గ్లాస్ కొలతతో పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఆ టీ గ్లాస్ కొలతతోనే 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఇది కరెక్ట్ కొలత అండి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకోండి. మూత పెట్టి స్టవ్ వెలిగించుకుని హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్, లో ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఈ కుక్కర్లో ఈ పప్పును ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి చిన్న నిమ్మపండు అంత చింతపండుని తీసుకుని ఒకసారి కడిగి ఈ బౌల్లో వేసుకుని 1 గ్లాసు వాటర్ వేసుకుని ఈ చింతపండుని నానపెట్టుకుని రసం తీసుకుని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనకి కుక్కర్ విజిల్స్ అంతా పోయిందండి. ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, ఈ పెసరపప్పు అనేది చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి పప్పు గుత్తి కానీ విస్కర్ కానీ ఏమీ అవసరం లేకుండా కేవలం గరిటతోనే మనకి ఇది మ్యాష్ అయిపోతుందండి. పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది. అందుకని గరిటతోనే చూడండి ఇలా మ్యాష్ చేసేసాను నేను. ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు రసం తీసుకున్నాం కదా. 1 గ్లాసు వాటర్ వేసి చింతపండును వేసి రసం తీసుకున్నాము. ఆ రసం ఇందులో వేసుకోండి. ఇప్పుడు మిగిలిన చింతపండులో కూడా ఇంకొక గ్లాసు వాటర్ వేసి ఇప్పుడు ఇలా రసం పిండుకోండి. ఇప్పుడు మనము 1/2 లీటరు వాటర్ వేసామండి. ఇప్పుడు దీంట్లోకి ఇంకొక గ్లాసు వాటర్ వేస్తున్నానండి. మనము ఒక టీ గ్లాసు కొలతతో పెసరపప్పు తీసుకుంటే 3 గ్లాసుల వాటర్ అనేది పట్టిందండి. గుర్తుపెట్టుకోండి, ఇది కొలత అండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకోండి. వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకుని ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా సరిపోయినాయో లేదో చెక్ చేసుకోండి. ఏది తగ్గితే అది వేసుకోండి. మెయిన్ ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, నేను వేసాను అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, 5 నిమిషాలు బాగా ఈ ఈ పెసరపప్పు చారు బాగా మరగాలన్నమాట. ఇలా మరిగే వరకు 5 నిమిషాలు మరిగించుకోండి. ఇప్పుడు ఇలా మరుగుతూ ఉండంగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఇందులోనే వేసేసుకోండి. వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కుక్కర్ గిన్నెని ఒక పక్కన పెట్టుకోండి. చూడండి, మనం వేడి మీదే ఈ కొత్తిమీరని వేసాం కదా. ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు ఈ వేడి మీద ఇలా ఉండంగానే వేసుకోండి. ఇప్పుడు మనము పోపు ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చితగ్గొట్టిన వెల్లుల్లి 5 రెబ్బలు వేసుకుని ఈ 5 రెబ్బలు కలర్ చేంజ్ అయ్యే వరకు ముందు వేయించుకోవాలండి. దీనికి 1 నిమిషం టైం పడుతుంది. ఇవి వెల్లుల్లి రెబ్బలు కలర్ చేంజ్ అయిన తర్వాతే దీంట్లోకి 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకుని ఇప్పుడు మొత్తం చక్కగా వేయించుకోండి. ఇందులో ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి. ఎక్కువ ఆయిల్ వేయకూడదండి. ఈ పోపులో మాత్రం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 2, 3 ఎండుమిర్చి ఇలా తుంపుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది కొంచెం సేపు వేగిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. మనకి పోపు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పోపు తీసుకెళ్ళి మనము పెసరపప్పు చారులో వేద్దాము.
చూడండి ఈ పోపు పెసరపప్పు చారులో కలిపాం కదా. ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన అధిక వేడిని తగ్గించి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పెసరపప్పు చారు అనేది రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది. ఆమ్లెట్తో కానీ వడియాలతో కానీ ఈ కాంబినేషన్ అనేది అదిరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. చాలా తేలిగ్గా అయిపోతుంది. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలండి.